హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్. ఈరోజు కూడా నేను ఒక అన్బాక్సింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈ థింగ్స్ నేను ఇప్పుడు చూపించే ఈ 2 థింగ్స్ కూడా మీకు చాలా అవసరం పడతాయి. అండ్ ఇవి రెండు కూడా నాకు జస్ట్ 5000 లోపే వచ్చాయి. ఆఫర్ సేల్ నడుస్తున్నప్పుడు తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఇవి వచ్చి ఒకటి మిక్సర్ కమ్ జ్యూసర్ అండ్ శాండ్విచ్ మేకర్. మా పాప కోసం తీసుకున్నాను శాండ్విచ్ మేకర్. ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం. ఇవి రెండు పోర్టబుల్ థింగ్స్ అవ్వడం వల్ల రెండు ఒక బిగ్ బాక్స్లో పెట్టి వాళ్ళు మనకి డెలివరీ చేశారు. ఇప్పుడైతే ఫస్ట్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చి న్యూట్రిపో బుల్లెట్ మిక్సర్ అండ్ జ్యూసర్. ఎంత క్యూట్గా ఉందంటే ఇది మన కిచెన్లో ఉన్న స్పేస్ని ఆక్యుపై అస్సలు చేయదు. ఒక చిన్న ప్లేస్లో కూడా మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వర్త్బుల్ అనిపించింది ఈ కాస్ట్కి అయితే నాకు. దీని బ్రాండ్ వచ్చి న్యూట్రిపో. దీని గురించి రేటింగ్ కూడా మీరు అమెజాన్లో చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే నేను న్యూట్రిపో మిక్సర్, ఇక్కడ బాక్స్ మీద మనకు అర్థమవుతుంది. ఇక్కడ 3 జార్స్ ఇచ్చాడు. ఒకటి జ్యూసర్, జ్యూస్ తాగడానికి ఒకటి, అండ్ ఒకటేమో బిగ్ జార్ అండ్ ఒకటేమో స్మాల్ జార్. స్మాల్ జార్ మన జనరల్గా చట్నీలకి వాటికి యూస్ అవుతుంది. ప్యాకింగ్ అయితే చాలా నీట్గా చేశారు. ఇక్కడ వచ్చి 3 జార్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ మనం 1 బై 1 ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూద్దాము. దాని మీద క్యాప్ ఒకటి వచ్చింది అండ్ ఇంకోటి వచ్చి పెద్ద మిక్సర్ వచ్చింది. ఇందులో మనం ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. దోసల పిండి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చి చిన్న మిక్సీ జార్, అది వచ్చి మనకి పోర్టబుల్ మిక్సర్ అండ్ జ్యూసర్ అనమాట. ఇది మనకైతే కొంచెం బరువుగానే ఉంది. క్వాలిటీ అయితే కూడా బాగానే ఉంది. ఇందులో మాన్యువల్ కూడా ఇచ్చారు. మాన్యువల్లో మనం ఎలా యూజ్ చేయాలో అన్నీ వస్తుంది. ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరో, అందరికీ తెలుస్తుంది. శాండ్విచ్ మేకర్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది కొంచెం బరువుగానే ఉంది. దీన్ని కొంచెం జాగ్రత్తగానే మనం హోల్డ్ చేయాలి. అండ్ ఇది వచ్చి ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంది. దీని లోపల వారంటీ అండ్ మనకి మాన్యువల్ కూడా ఇచ్చారు. సో అది చూసుకుంటే ఎలా యూస్ చేయాలన్నది మనం చేసుకోవచ్చు. శాండ్విచ్ తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో శాండ్విచెస్ తీసుకున్నప్పుడు దాన్ని మనము నీట్గా కూడా మెయింటైన్ చేసుకోవాలి. థింగ్స్ చూసారా, ఇది గ్రిల్. సో ఈ లోపల కూడా ఒక చిన్న బాక్స్ వచ్చింది. మీరు గ్రిల్లో బటర్ వేసి శాండ్విచ్ చేస్తారు కదా, సో ఆ బటర్ ఎక్సెస్ బటర్ వచ్చి ఆ కింద బాక్స్ ఉంది కదా అందులో వస్తుందన్నమాట. పైది వచ్చి మూవ్ అవుతూ ఉంటుంది. అక్కడ స్ప్రింగ్ ఉంటుంది. దానివల్ల మనం శాండ్విచ్ని బాగా ప్రెస్ చేయడం వల్ల అక్కడ మనకి ఆటోమేటిక్ అనమాట. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. మీరేమీ దాన్ని దగ్గర చూసేసి ఉండాల్సిన పని లేదు. బట్ కేర్ఫుల్గా చేసుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ అంతా ఇలా ఉంది. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో శాండ్విచ్ మేకర్ అండ్ జ్యూసర్ నాకైతే చాలా యూస్ అవుతుంది. సో మీకు కనుక నచ్చితే అమెజాన్లో చెక్ చేయండి అండ్ మీరు హ్యాపీగా తీసుకోండి. థ్యాంక్స్.